ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి 79 ఇయర్స్ అయింది అండ్ 80th ఇయర్లో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఆ రోజు 1947 ఆగస్ట్ 15th రోజు న్యూస్ పేపర్ ఎలా ఉంది, ఆ న్యూస్ పేపర్లో ఏమేమి ఆర్టికల్స్ వచ్చినాయి, న్యూస్ పేపర్ ఏ విధంగా ప్రచురించిందని చెప్పి చూద్దాం. సో 1947 ఆగస్ట్ 15th నాటి ద హిందూ న్యూస్ పేపర్ మన దగ్గర ఉంది. సో ద హిందూ న్యూస్ పేపర్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. దీంతో పాటు అడిషనల్గా సో ఒక బుక్లెట్ 20 pages ఆఫ్ బుక్లెట్ డామినన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిషనల్ బుక్లెట్ కూడా హిందూ ఇచ్చిందనమాట. అయితే ఈ డామినన్ ఆఫ్ ఇండియా అంటే 1947 ఆగస్ట్ 15th మనకు స్వతంత్రం వచ్చింది. అంటే స్వయంగా మనం పాలించుకునే హక్కులు మనకు వచ్చినాయి. కానీ మన దేశానికి రాజుగా ఇంకా బ్రిటిష్ రాజ్యం ఉండే అనమాట. సో దాని తర్వాత మనకి 1950 జనవరి 26 మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇక కంప్లీట్గా మన దేశానికి రాజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియన్ మన వారు అప్పటి నుంచి ఉన్నారనమాట. అంటే అప్పటిదాకా సో బ్రిటిష్ రాజే కొనసాగారు, కానీ మనమే పాలించుకునే హక్కు కంప్లీట్గా మనకు వచ్చింది 1947 ఆగస్ట్ 15th, రైట్. సో ఆ రోజు ద హిందూ పత్రిక అంటే ప్రతి వార్తాపత్రిక ఏ విధంగా ప్రచురించిందంటే ఫస్ట్ పేపర్లో కంప్లీట్గా భారతదేశ స్వతంత్రానికి సంబంధించిన వార్తని మెయిన్ హెడ్లైన్గా వచ్చింది. కానీ ద హిందూలో మాత్రం ఫ్రంట్ పేజ్లో కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా మీరు ఎక్కడ చూసినా సరే ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. బికాస్ సో ఈ పత్రికకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేకపోతే దీని పత్రిక సాంప్రదాయం ప్రకారం కంప్లీట్గా ఫస్ట్ 2 pages కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్స్కి ఇచ్చింది. కానీ అడ్వర్టైజ్మెంట్లోనే ఏవైతే బ్రాండ్స్ అడ్వర్టైజ్ చేసుకుంటే అవి మన ఇండిపెండెన్స్ డే విషెస్ని ఆ బ్రాండ్ రూపంలో ప్రమోట్ చేసినాయి అనమాట. సో దీని మెయిన్ పేపర్ విషయానికి వస్తే ఫ్రీ ఇండియా ఈజ్ బార్న్ అండ్ ఇండిపెండెన్స్ డే లీడర్స్ మెసేజెస్ అని చెప్పేసి ద హిందూ మెయిన్ హెడ్లైన్గా ఇది ఇచ్చింది. సో ఇది మెయిన్ పేపర్. సో ఫ్రీ ఇండియా ఈజ్ బార్న్, యూనియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అజ్యూమ్స్ పవర్, మెంబర్స్ టేక్స్ ప్లేట్స్ ఆఫ్ సర్వీస్ టు ది కంట్రీ అండ్ రాజన్ బాబుస్ అష్యూరెన్స్ టు మైనారిటీస్. సో అప్పుడు ఇండియా పార్టీషన్ కాగానే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు ఏ విధంగా అయితే కంప్లీట్గా అల్లర్లు జరిగినాయో, గొడవలు జరిగినాయో, రక్తపాతం ఏదైతే జరిగిందో సో దాని సంబంధించి మైనారిటీస్ హక్కుల కోసం అష్యూరెన్స్ ఇస్తున్నా అని చెప్పేసి రాజన్ బాబు ఒక మెసేజ్ కూడా ఇచ్చారనమాట. సో ఇది ప్రధానంగా హెడ్లైన్గా ప్రింట్ చేసింది. ఫ్రీ ఇండియా ఇస్ బార్న్, యూనియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అజ్యూమ్స్ పవర్ అండ్ మెంబర్స్ టేక్ ప్లేజ్ ఆఫ్ ఇంకా సర్వీస్ టు ద కంట్రీ. ఇక కంప్లీట్గా ఇందులో ప్రధానమంత్రితో పాటు సో చాలామంది క్యాబినెట్ మినిస్టర్స్గా ఉన్నారు. సో అందులో ఎవరెవరికి ఏ పదవి వచ్చిందని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం. సో వీరు సో అందులో క్యాబినెట్ మినిస్టర్స్గా ఉన్న వాళ్ళు వీరు అనమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, అంబేద్కర్, సో ఇట్లా చాలామంది. సో వాళ్ళకి ఏ పదవులు వచ్చినాయి, ఏ క్యాబినెట్స్ ఇచ్చినా ఒకసారి చూద్దాం మనం. న్యూ ఇండియన్ క్యాబినెట్ అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ద న్యూ క్యాబినెట్ విచ్ విల్ ఫంక్షన్ ఫ్రమ్ ఆగస్ట్ 15th announced to write will consist of the following. So ఫస్ట్గా మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ప్రైమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్, వెల్త్ రిలేషన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. సో ఈ 3 శాఖలకి మినిస్టర్గా వివరించారు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, హోమ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ స్టేట్స్ సంబంధించిన మినిస్టర్గా వారు ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ డాక్టర్ జాన్ మాథల్, రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. సర్దార్ బల్దేవ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్గా వారు ఉన్నారు. మిస్టర్ జగ్జీవన్ రామ్, లేబర్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ మిస్టర్ సిహెచ్ బాబా, కామర్స్ మినిస్టర్గా ఉన్నారు. మిస్టర్ రఫీ అహ్మద్ కిద్వాయ్, కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ. అండ్ రాజ్ కుమార్ అమృత్ కౌర్, హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లా మినిస్టర్గా ఉన్నారు. డాక్టర్ ఆర్కే షణ్ముఖం చెట్టి, ఫైనాన్స్ మినిస్టర్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్. మిస్టర్ ఎన్వి గద్గిల్, వర్క్స్, మైన్స్ అండ్ పవర్. సో ఇంతమంది 13 members ఆఫ్ క్యాబినెట్లో అందులో ఒకే ఒక మహిళా మినిస్టర్, వారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారనమాట. రాజ్ కుమారి అమృత్ కౌర్ గారు. సో ఇది కంప్లీట్గా మన క్యాబినెట్ 13 క్యాబినెట్ మినిస్టర్స్తో మన డొమైన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అనమాట. సో మనకి రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత సో కంప్లీట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పౌరులుగా ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో సో వారు ప్రథమ పౌరులుగా ఉన్నారు. సో అంత వరకు 1950 జనవరి 26 వరకు మన రాజ్యాంగం అమలు రానంత వరకు సో బ్రిటిష్ సంబంధించిన రాజే జార్జ్ 6 సో తనే ప్రథమ పౌరుడిగా ఉన్నారనమాట. సో అప్పుడు వచ్చిన హెడ్లైన్స్ మెయిన్గా సో ఇండిపెండెన్స్ డే లీడర్స్ మెసేజ్ పంపారు. సో అందులో నెహ్రూ కాల్ టు ద నేషన్, లెట్ us డెడికేట్ అవర్ సెల్వ్స్ టు కంట్రీస్ సర్వీస్. ఇక మనల్ని మనం దేశాని కోసం పని చేద్దామని చెప్పేసి వారు ఇచ్చారు. అండ్ ఇంటర్నేషనల్ రైట్స్, ఇండియన్ డామినెంట్ స్టేటస్, ఆర్డర్ ఇన్ కౌన్సిల్ ఇష్యూస్ అండ్ ఇనాగరేషన్ ఆఫ్ పాకిస్తాన్. సో అది సపరేట్గా అయింది కాబట్టి దానికి సంబంధించి వచ్చింది. దీనికి సంబంధించి మెసేజ్ ఇచ్చారు ఇండియాకి. సెలబ్రేషన్స్ కూడా చాలా స్టేట్స్లలో సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి. సెలబ్రేషన్స్ ఇన్ మద్రాస్, ఫ్లాగ్ హాస్టెడ్ ఆల్ ఓవర్ సిటీ అని చెప్పేసి. అండ్ సెలబ్రేషన్స్ బై హరిజన్స్, ఇట్లా రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్ ఫ్రమ్ తిరించి జైల్, ఎవరైతే చాలా మంది తిరించి జైల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రిలీజ్ అయిపోయారు. సో మిస్టర్ కే
ఆనందన్ నంబయార్ రిలీజ్డ్ అని చెప్పేసి సెలబ్రేషన్స్ ఇన్ ముంబై, కన్విక్షన్ ఆఫ్ పోలీస్మెన్, చీటింగ్ చార్జ్ అఫ్ ఫెయిల్. సో ఇట్లా ఈ విధంగా చాలా వరకు ఇచ్చినాయి. అండ్ ప్రధానంగా చాలా కంపెనీస్, చాలా బ్రాండ్స్ కూడా వాటిని ప్రమోట్ చేసుకున్నాయి అనమాట. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా పేపర్ ఉంది. సో అందులో కొన్ని ప్రముఖంగా ఇప్పుడు కూడా ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న కొన్ని బ్రాండ్స్ గురించి చూద్దాం. సో దానికి ముందు ఫస్ట్ పేజ్లో ద హిందూ ఫస్ట్ పేజ్లో చాలా వరకు బ్రాండ్స్ వాటి ప్రమోషన్ చేసుకున్నాయి అనమాట. సో అవి ఫ్రీడమ్ గురించి చెప్తూ ఫస్ట్ ద ఇండియన్ ఎలక్ట్రిక్ వర్క్స్ లిమిటెడ్ ఇచ్చిందనమాట. ఇన్ షేరింగ్ ఆఫ్ ద కంట్రీస్ రీజోయింగ్ ఆన్ ది మెమొరబుల్ డే ఆఫ్ స్పిరిట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పేసి వీ ఆఫర్ యూ ద హెల్దీ గ్రీటింగ్స్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేషన్ అని చెప్పేసి వీరు ఇచ్చారు. అండ్ అలాగే ఇక మూవీస్కి సంబంధించి సో పెన్సిల్కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినాయి. అండ్ ఆల్ ఇండియా రేడియోలో ఆ రోజు ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఆల్ ఇండియా రేడియోలో ఆకాశవాణిలో సో సుబ్బలక్ష్మి గారి ఆ రోజు ప్రోగ్రామ్ ఉండే, సో దానికి సంబంధించి కూడా వచ్చింది. యూ షుడ్ నాట్ మిస్ ద ఎంజాయబుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ బై శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎంటర్టైన్స్ యూ ఫ్రమ్ ఏఐఆర్ మద్రాస్ అండ్ తిరించి. ట్యూన్ ఇన్ యువర్ రేడియో అండ్ హియర్ హర్ డిలైట్ బ్రాడ్కాస్ట్ బిట్వీన్ 8 PM to 8:30 PM అని చెప్పేసి వారి ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చారు, మేక్ యువర్ సెల్ఫ్ మేరియర్ ఆన్ దిస్ మెమొరబుల్ డే ఆఫ్ అవర్ మదర్ల్యాండ్ ఇండియా. అండ్ మధుర గీతావాణి శ్రీమతి ఎన్సి వసంత కోకిలం విల్ బి ఆన్ ది ఎయిర్ బిట్వీన్ 6:45 PM to 7:15 PM. ట్యూన్ ఇన్ రేడియో, లిజన్ టు ద బ్రాడ్కాస్ట్ ఆఫ్ హెవెన్లీ మ్యూజిక్ అని చెప్పేసి ఇంకో రేడియో అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో ఇట్లే చాలా వరకు ఫ్రీ ఇండియా నీడ్స్ నంబర్స్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్ మ్యాన్, ఫ్రీ ఇండియా నీడ్స్ నంబర్స్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్ మ్యాన్ అని చెప్పేసి క్వాలిఫై యువర్స్ లెటర్ హెల్ప్ యూ అని చెప్పేసి స్కూల్స్, సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, సో అప్పుడున్న ఇన్స్టిట్యూషన్ ద సుబ్రహ్మణ్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, సో ఇది మద్రాస్లో ఉంది. సో ఇది ఫ్రీ ఇండియా నీడ్స్ నంబర్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్ మ్యాన్ కావాలి కాబట్టి సో క్వాలిటీ యువర్ సెల్ఫ్ లెటర్స్ హెల్ప్ అని చెప్పి మేము హెల్ప్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో అయితే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి, సో వాటికి సంబంధించిన కూడా వచ్చింది. ఎకో ద రీజాయినింగ్స్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ ఇన్ అవర్ హోమ్స్ ఫ్రమ్ టుడే అని చెప్పేసి వారు ఇచ్చారు. యాజ్ ద డే డౌన్ ఆన్ ఫ్రీ ఇండియా వీ ఆఫర్స్ అవర్ న్యూమరస్ ప్యాట్రన్స్ అండ్ విల్ విషెస్ అవర్ హార్డ్లీ గ్రీటింగ్స్ అండ్ రెడీ సర్వీస్ అని చెప్పేసి స్టాండర్డ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇట్లా ఈ విధంగా చాలా మంది డౌన్ ఆఫ్ ఫ్రీడమ్, రిష్యూరెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి ద టూత్ బ్రష్ ఫర్ యూ, సో అప్పుడు 15 rupees అంటారు, ఒక 2 rupees. సో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇట్లా స్టీరింగ్ చేంజ్, హిస్టరీ హ్యాస్ ఏ వే ఆఫ్ సాల్వింగ్ వన్ ప్రాబ్లమ్ బై గివింగ్ బర్త్ టు అనదర్ విత్ ద గ్లోరియస్ ఎండ్ ఆఫ్ ఇండియాస్ ఎపిక్ ఫైట్ ఫర్ emancipation of the great day of August 15 will arise a fresh challenge to explore and utilize the phenomenon resource of the countries in men and material అని చెప్పేసి హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ వారు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. సో ఇట్లా చాలా, సో ఇందులో ప్రెసెంట్ మనం కోల్గేట్ టూత్ పేస్ట్ యూజ్ చేస్తుంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వీళ్ళు ఫ్రీడమ్కి సంబంధించి చేయలేదు కానీ సో వాళ్ళు స్పెషల్గా ఇచ్చారు. ఆర్ యూ అఫ్రేడ్ టు కిస్ హిమ్ బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్ అని చెప్పేసి, అంటే మీరు కిస్ చేయడానికి భయపడతారా బికాస్ ఆఫ్ నోటి శ్వాస వల్ల, స్మెల్ వల్ల అని చెప్పేసి. హీ లెన్సెస్ నియరర్ whispers romantic words, but how can you be sure your kiss will please? Are you sure your breath is sweet and fresh? Remember 7 out of 10 persons have bad breath and don't know it అని చెప్పేసి ఇక వీళ్ళు ఇచ్చారు. అండ్ దాని సమయం స్పోర్టింగ్ గురించి స్లో స్కోరింగ్ ఆఫ్ చితన్మన్ అండ్ ఇండిపెండెన్స్ డే రేసెస్ అని చెప్పేసి రిఫార్మ్స్ ఫర్ కోచిన్, అలైట్ థెఫ్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అష్యూర్డ్ అక్విటెడ్, ఎన్సైక్లోపీడియా ఇన్ తమిళ్ 1 lakh ఫండ్ టు బి కలెక్టెడ్ అని చెప్పేసి ఇట్లా చాలా. కెసినో టెన్నిస్ టోర్నమెంట్, ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ ప్రోగ్రెస్ అని చెప్పేసి, బెంగళూరు ఆల్ బేజెస్ ఇస్ ఫైనల్. సో ఇట్లా కంప్లీట్గా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి న్యూ స్టార్ ఈస్ బార్న్ ద 15th of August 1947 అని చెప్పేసి దలామా జైన్ ఎయిర్వేస్ లిమిటెడ్, సో వీ లాంగ్ లివ్ ఫ్రీడమ్ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. అండ్ ది బ్యాటిల్ వాన్ అని చెప్పేసి మన పార్లేస్ గ్లూకో అండ్ మొనాకో బిస్కెట్స్ ఉన్నాయి కదా, సో ఆ కంపెనీ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అనమాట. ద బ్యాటిల్ వాన్ 1857 to 1947 90 years of toil, sweat and tears of Lati, bullet and bomb have ended in the glory. Let us cherish the memory of all those brave patriots who laid down their lives so that India can live అని చెప్పేసి ఇచ్చారు. అండ్ we regret to announce that our Gluco and Monaco biscuits will be out of production until the wheat situation improves. In the meantime, ప్లీజ్ ఆస్క్ ఫర్ యువర్ బార్లీ బిస్కెట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. బికాస్ అప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు చాలా వరకు ఏమంటారు దాన్ని కరువు ఉండే, సో చాలా వరకు ఫుడ్ కొరత ఉండే, చాలా వరకు కరువు ఉండే కాబట్టి ఇక వీట్ ప్రొడక్షన్ లేదు కాబట్టి మా బిస్కెట్స్ లేవు, ఇప్పుడు ప్రొడక్షన్ లేదు, సో రిగ్రెట్ అవుతున్నాం అండ్ దానికి బదులు మీరు బార్లీ బిస్కెట్స్ అడగండి అని చెప్పేసి వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి హెచ్జే ఫాస్టర్ అండ్ కో లిమిటెడ్ అనమాట. సో ద ప్రొపరేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ గ్లోక్స్కో ల్యాబొరేటరీస్
offering greetings to the people of the Union, Indian and Pakistan on the auspicious day and wishing them good speed, lasting peace and prosperity అని చెప్పి వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో బాటా ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న బాటా చెప్పల్స్ ఏవైతే ఉందో బాటా ఫుట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో సో అది కూడా ఒక వచ్చింది. ద డౌన్ ఆఫ్ ఫ్రీడమ్ August 15 will be a red letter day in India's history. On this day, the destiny of the country returns to the hands of Indian people అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. Political freedom must be supplemented by freedom from want. We pledge ourselves to the task of meeting the footwear needs of Indians millions అని చెప్పేసి ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఫుట్వేర్ బాటా. సో వాళ్ళది కూడా గ్రీటింగ్స్ ఇచ్చారు. దాంతోపాటు ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఇండియాస్ డెప్ టు మహాత్మా గాంధీ అని చెప్పేసి, ఎందుకంటే మహాత్మా గాంధీ వల్ల ఫ్రీడమ్ వచ్చింది. సో తను ముందుండి నడిపించారు అని చెప్పేసి అతను కూడా ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఇండియా డెప్స్ టు మహాత్మా గాంధీ అని చెప్పేసి ఇంకో హెడ్లైన్తో ఇంకో న్యూస్ ఇచ్చారు. గ్రేట్నెస్ ఆఫ్ భారత్ కాంట్రిబ్యూషన్ టు ది కల్చర్ అని చెప్పేసి ద ఇండియా షేర్ విక్టరీ అని చెప్పేసి చాలా మంది ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ మెసేజెస్ కావచ్చు వీళ్ళన్నీ కూడా ఇచ్చారు. ఆన్ దిస్ ఫేట్ఫుల్ డే అవర్ గ్రీటింగ్స్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ పవర్ఫుల్ టూల్స్ అండ్ అప్లయన్సెస్ సో వీళ్ళు ఇచ్చారు. అండ్ అలాగే దాంతోపాటు డామినెన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి స్పెషల్ 20 పేజెస్ ఒక బుక్లెట్ ఇచ్చింది ద హిందూ ప్రచురించింది. సో ఇందులో కంప్లీట్గా ఫ్రీడమ్కి సంబంధించి ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి కంప్లీట్గా ఇచ్చారు. చూడండి, ఫ్రీడమ్ ప్రోగ్రెస్ త్రూ ద ఇయర్స్ అని చెప్పేసి ఇంపార్టెంట్ ఇయర్ ఇంపార్టెంట్ డే అంతా ప్రచురించారు అనమాట వీళ్ళు. సో ఇట్లా ఏ రోజు మీటింగ్ జరిగింది, ఏ రోజు బ్రిటిష్ రాజులతో కొట్లాడ జరిగింది, జలియన్ వాలా బాగ్, సో దాంతోపాటు అన్నీ కూడా. So in 1919, the Revolt Act and the arrest of Mahatmaji led to the widespread unrest at Jallianwala Bagh. Fire was opened on the crowd and many hundreds died. Jallianwala Bagh సంబంధించిన ఫోటో కూడా వీలేసి ఆ రోజు జరిగింది, 1919 రోజు జరిగింది, అది కూడా ప్రచురించారు. సో 1946, the Viraki invited Mr. Nehru to the form of interim government and the first nation government amid the betting అని చెప్పేసి. అండ్ 1946, సో ఇట్లా చాలా వరకు. అండ్ 1932లో following the agitation over the depressed classes, award the Pune part was concluded. The integrity of Hindu community was saved అని చెప్పేసి అంబేద్కర్ మాట్లాడింది. దాని కంటిన్యూషన్ పేజ్ ఇక్కడ ఉంది. సో ఇట్లా ఫ్రీడమ్ ప్రోగ్రెస్ త్రూ ద ఇయర్స్. ఇక దాని తర్వాత 1947లో ఏమేమి జరిగింది. 1947లో ఆన్ June 3rd ద వీరర్కి మిస్టర్ నెహ్రూ అండ్ మిస్టర్ జిన్నా బోడ్కాస్ట్ ద నేషన్ ఆల్ ఇండియా రేడియోలో వీళ్ళు మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి అది కూడా ప్రచురించింది. అండ్ ద సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ ద న్యూ ఫ్లాగ్ ఆఫ్ ద నేషన్ వాజ్ అప్రూవ్డ్ బై ది అసెంబ్లీ. సో ఇది. అండ్ దాని తర్వాత మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళ ఫొటోస్ ప్రచురించారు. సో మన ఇండియన్ ఫ్లాగ్ 1947 సో ఇది యాక్సెప్ట్ చేసిరు అని చెప్పేసి కూడా న్యూస్ ఇచ్చారు. డొమినియన్ ఆఫ్ ఇండియా అండ్ స్పెషల్ బుక్లెట్లు ఇదంతా కూడా ప్రచురించారు. అండ్ ఇందులో స్పెషల్ ఇందులో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ టాటా కంపెనీకి సంబంధించి వాళ్ళు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చూద్దాం. అ గ్రేట్ డే in the great hour of India's destiny, we offer our homage to those who fought and suffered so that she may be free అని చెప్పేసి మన భారత్ మాత సో మదర్ ఇండియా గురించి రాసిరు. విత్ ఫ్రీడమ్స్ బ్యాటిల్ వాన్, let us dedicate ourselves to the task of creating happier and fulfiller life for the people of India and building a land in which, as a poet has sung, the mind in without fear held high, then alone shall we be worthy of our great heritage అని చెప్పేసి టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇచ్చింది. అప్పుడే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టాటా లోకోమోటివ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ, టాటా టెక్స్టైల్స్ గ్రూప్, టాటా హైడ్రో ఎలక్ట్రిక్ కంపెనీస్, టాటా కెమికల్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎయిర్ ఇండియా, ఇండియన్ మోటార్ కంపెనీస్ అని చెప్పి ఈ విధంగా టాటా వాళ్ళు ఇచ్చారు. ఇట్లా చాలా వరకు అండి మూవీస్కి సంబంధించి సింబల్ ఆఫ్ ఫ్రీడమ్, సింబల్ ఆఫ్ క్వాలిటీ, అశోక బెటల్ నెట్ పవర్ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. సో ఇది అప్పట్లో ఈ విధంగా ఇచ్చారు. షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫ్రీడమ్, అవర్ లీడర్స్ హ్యావ్ బాట్ అస్ ఇండిపెండెన్స్, నౌ ఇట్స్ అవర్ టర్న్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ది గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి సో పెద్ద పెద్ద అక్షరాలతో ఇండియన్ మెటల్ అండ్ మెట్రోలాజికల్ కోఆపరేషన్ సో వాళ్ళు ఇచ్చిన ఇంకా ఇది మన టైం, ఇప్పటి నుంచి మనం మార్చుకోవాలని చెప్పేసి వీళ్ళు. సో అప్పటి వాచెస్ అండ్ అలాగే అట్ లాస్ట్ సంఖ్యలు తెంచుకున్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అండ్ అవర్ ఓన్. సో అప్పుడు ప్రధానంగా ఏమేమి ఉండేనో అప్పుడు ఇంక్ కంపెనీస్, ఎందుకంటే అప్పుడు పెన్స్ ఉంటుండే, ఇంక్ పెన్స్ ఉంటుండే కదా. సో ఇంక్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి ఇందులో ప్రధానంగా. అండ్ అలాగే సైకిల్, స్పెషల్లీ సైకిళ్ళకి సంబంధించి చాలా ఉన్నాయి చూడండి. రాయల్ సైకిల్ అండ్ మోటార్స్ కంపెనీ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా. అండ్ ట్రాపికల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇన్సూరెన్స్లో అప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీస్ వాటి గురించి ఉన్నాయి. అండ్ కొన్ని బ్యాంక్ కూడా, ద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1937 అని చెప్పేసి ఆ బ్యాంక్కి సంబంధించిన అన్నీ కూడా. సో బ్యాంక్కి సంబంధించిన అన్ని లావాదేవీలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాసిరు. సో పెయిడ్ అప్ క్యాపిటల్ 34,84,000 అండ్ రిజర్వ్డ్ ఫండ్ 8 lakhs, డిపాజిట్స్ ఆన్ 31/12/1946 6.5 crores అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు అనమాట. సో దాని యూనియన్ లైఫ్ అష్యూరెన్స్ వీళ్ళు కూడా. ఇంకొన్ని బ్యాంక్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు.
ఫిలిప్స్ లైట్స్, ఇప్పుడు మనం ప్రెసెంట్ ఫిలిప్స్ ఇప్పుడు ఆ కంపెనీ ఇంకా స్టిల్ ఉంది కదా, సో ఇంకా లైట్స్ వాటి గురించి ఇట్స్ ఎ ఫిలిప్స్ వెరీ గుడ్ ల్యాంప్ ఇండీడ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చారు. సో అట్లా ఈ విధంగా ఇండిపెండెన్స్ స్టాక్ టేకింగ్ బర్త్ ఆఫ్ గ్రేట్ ఏషియాటిక్ పవర్ అని చెప్పేసి, అండ్ ద నేషన్ ఈజ్ రీబార్న్, ప్యాట్రియాటిజం ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని చెప్పేసి. ఎందుకంటే ప్రెస్ ఏ విధంగా అయితే అప్పుడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నదో, సో దానికి సంబంధించి ఇచ్చింది. దే ప్లేడ్ దే పార్ట్, సాగా ఆఫ్ ది నెహ్రూస్, బికాస్ సో దేశ ప్రజలందరూ కూడా కలిసి కొట్లాడి ఫ్రీడమ్ని తెచ్చుకోరు, సో స్వతంత్రం తెచ్చుకోరు. ఇక ఇప్పుడు నెహ్రూ పరిపాలించాలి కదా, సో సాగా ఆఫ్ ది నెహ్రూస్ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్. సో ఇండియా ఫ్రీ అండ్ ఫెటర్నల్, డౌన్ ఆఫ్ ది బ్రైటర్ డే అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ ఇండియన్ ఫ్రెండ్స్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ అండ్ బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ అకౌంటబిలిటీ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ కాలేజ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఆన్ ది రెడ్ లెటర్ డే, ద 15th August of 1947, ఏ డే టు రిమెంబర్డ్ అని చెప్పేసి మచ్చల్ ఎలక్ట్రిషియన్స్. సో ఇట్లా కంప్లీట్గా మ్యాక్సిమం ఉన్న వీలైనన్ని కంపెనీస్ అన్నీ కూడా ఇండియన్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ విధంగా గ్రీటింగ్ చేశారనమాట. సో ఇట్లా ద హిందూ పేపర్ 1947 15th August రోజు వచ్చినట్టు కంప్లీట్గా 79 ఏళ్ళ నాటి న్యూస్ పేపర్ ప్రజెంట్ మనం చూసాం. సో ఈ విధంగా అంటే చాలా వరకు బ్రాండ్స్, ప్రతి ఒక్క బ్రాండ్ చెప్పలేను కానీ అన్నీ ఆల్మోస్ట్ ఉన్న బ్యాంక్లో కావచ్చు, బ్యాంక్ ఆఫ్ జైపూర్ అండ్ దేనా బ్యాంక్, దివాకరన్ నంజీ బ్యాంక్ కో లిమిటెడ్ అని చెప్పేసి. టుడే ఈజ్ ద మోస్ట్ యూనిక్ ఆస్పిషియన్ హిస్టారికల్ డే ఆఫ్ ది 15th August 1947 వెన్ అవర్ బిలోవ్డ్ కంట్రీ రీగెన్స్ ఇన్ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇట్లా కంప్లీట్గా ద హిందూ పేపర్ ఫ్రీడమ్ సంబంధించిన న్యూస్ పేపర్ మన దగ్గర ఉంది. సో కంప్లీట్గా మ్యాక్సిమం ఇందులో చూసుకుంటే ఎవరెవరు ఏమేమి మెసేజ్ ఇచ్చారు, అండ్ అలాగే చాలా కంపెనీస్, చాలా ఏదైతే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటన్నిటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్టైల్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం ఈ పేపర్ 1947 15th August నాటి పేపర్ అనమాట. సో అట్లా. సో ఒకవేళ ఈ పేపర్ కావాలంటే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, తీసుకొని ఆ రోజు ఏమేమి వచ్చింది, ఏ వార్తలు ఇచ్చారు అని చెప్పేసి క్లియర్గా మీరు చదవండి.